కార్మికుల దినోత్సవం సందర్భంగా మేడే శుభాకాంక్షలు. మన వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు శ్రీ ప్రీతమ కార్మిక నాయకులు గౌతమ్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సంఘాలకు వారందరికీ కూడా మేము భీమవరం పట్టణ వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ తరఫున మేము మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం, అలాగే కార్మికుల యొక్క పండగ రోజు. ప్రతి కార్మికుడు కూడా తమ వృత్తిలో సంవత్సరం పొడుగు కొనసాగిస్తూ ఈరోజు ఒక సెలవు రోజుగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఇవాళ మేడే సందర్భంగా సెలవు రోజుగా అందరూ కూడా చాలా పండగ వాతావరణంలో ఇవాళ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతి కార్మికుడు, ప్రతి వృత్తిలో ఉన్న ప్రతి కార్మికుడికి, ఆటో కార్మికులు కానీ, అలాగే లారీ కానీ, అలాగే ట్రాన్స్పోర్ట్ కానీ, అలాగే రైతు కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అందరికీ కూడా మా హృదయపూర్వక మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో కార్మికులకి అత్యున్నత స్థానం ఇస్తూ మన ఆటో డ్రైవర్లకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అదేవిధంగా ఆటో కార్మికులే కాకుండా దీంట్లో ఈ మేనిఫెస్టోలో లారీ కార్మికులను, లారీ డ్రైవర్లని, అదేవిధంగా టిప్పర్ డ్రైవర్లు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు వాహన మిత్ర పథకంలో. అదేవిధంగా ప్రతి డ్రైవర్కి కూడా ప్రమాద బీమాను కూడా వర్తించే విధంగా దాదాపు 10 లక్షల రూపాయలు ప్రమాద బీమాని వర్తించే విధంగా చేయడం జరిగింది. అదే ఏదైనా కొనుక్కున్నప్పుడు వడ్డీ రాయితీ కూడా 3 లక్షల రూపాయల వరకు వడ్డీ రాయితీ ఇచ్చే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వారికి మేము ఈరోజు మేడే సందర్భంగా మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో వరాలు ఆయనకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పక్క ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీ, ఆ పార్టీ ఇవాళ ప్రజలని, డ్రైవర్లని కూడా, కార్మికులను కూడా మోసం చేసే విధంగా ఇవాళ మేనిఫెస్టో తయారు చేసింది. ఇవాళ ఉచిత బస్సు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు అనే పథకాన్ని తీసుకొచ్చి దాదాపు రాష్ట్రంలో ఉన్న 6 లక్షల ఆటో డ్రైవర్ల యొక్క పొట్టకొట్టే కార్యక్రమాన్ని వాళ్ళ ప్రతిపక్షం చేస్తుంది. దీన్ని ప్రతి ఆటో డ్రైవరు గమనించాలి. ఎందుకంటే మనకి మంచి చేసే పార్టీ ఏది, అదే అలాగే మనకి చెడు చేసే పార్టీ ఏదనేది కూడా ప్రతి ఆటో డ్రైవర్ గమనించాలి. మనకే జగన్మోహన్ రెడ్డి గారు మన ఆటో డ్రైవర్ల యొక్క అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా ఆయన ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఇవాళ కూటమి ఏదైతే ఉందో అది కార్మికులని పొట్టగొట్టే కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు. ఇది రాబోయే కాలంలో, రాబోయే ఎలక్షన్లో ప్రతి కార్మికుడు కూడా దానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ కుటుంబ సభ్యులందరూ కూడా మేడే శుభాకాంక్షలు.